రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నన్ను ప్రేమించి తండ్రి నా పాపపు స్థితిని చూసి తండ్రి నన్ను విడిచిపెట్టక నీ యొక్క ప్రియ కుమారుడు తండ్రి లోకంలోకి పంపి రక్షించుకొని ప్రభువా మీ యొక్క సారూప్యంలోకి నన్ను తీసుకురావడానికి మీరు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు తండ్రి, మీరు నన్ను ఆత్మీయంగా ఉద్ధరించడానికి సహవాసాన్ని ఇచ్చి నీ యొక్క వాక్య దర్శనాన్ని తండ్రి ప్రతిదినము అనుగ్రహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ బలహీనంగా నిలబడ్డాను. మీరే సహాయపడుతురండి. ఈ సమయంలో చదవబడిన వాక్యం చేత మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ఒప్పించమని, మమ్మల్ని సరిచేయమని, ఆ రీతిగా సరిచేసుకున్న వారమై నీ బలలో సమీపించడానికి కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ 9వ వచనంలో ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని అంటాడు. అపోస్తలుడైన పౌలు గురించి మనకు తెలుసు కదా. పౌలు ఎంతటి జ్ఞానం కలిగినటువంటి వాడు ధర్మశాస్త్రం విషయంలో. ఆయన ఒక లైన్, ఇవన్నీ పత్రికలవి, చాలా వరకు మనం ఉత్తరాలు రాస్తాం. ఆ ఉత్తరాలలో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క భావాన్ని వ్యక్తీకరించినట్టు నిజంగా పౌలు యొక్క పత్రికలు మనం చదివితే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క మెసేజ్గా ఆత్మీయమైనటువంటి ఎన్నో గొప్ప సంగతులను మనకిచ్చేదిగా కనబడుతూ ఉంటుంది. అది నేను గమనించాను. ఈ దినము ఈ 9వ వచనాన్ని చూస్తే కూడా మనకు అదే చాలా స్పష్టంగా అర్థమవ్వాలి. ఎందుకంటే ఆ 9వ వచనంలో 3 విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇందులో మొట్టమొదటిది ఏంటి? తన సహవాసము, తన కుమారుని సహవాసము అనేటువంటి మాట. రెండవది మనల్ని పిలిచినటువంటి దేవుడు. ఆ తర్వాత ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఈ 3 సంగతులను మనము ఆలోచన చేస్తే నమ్మదగినటువంటి దేవుడు తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు అని మనం అనుకోవాలి. సో ఇప్పుడు ఈ విషయాల్ని మనము చూద్దాము. ఆయన ఎంత గొప్ప నమ్మదగినటువంటి దేవుడో మన పితరులైనటువంటి ఈ ఆదికాండము నుంచి మొదలు పెడితే మలాకి వరకు మనం చూస్తే వారి విషయంలో దేవుని యొక్క నమ్మకత్వము ఎలాంటిదో మనము చూడొచ్చు. సో దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి మనకు సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది. 23వ అధ్యాయము 19వ వచనంలో ఆయన అబద్ధం ఆడుటకు మానవుడు కాడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడని ఆయన గురించి రాస్తాడు. ఆయన మానవుడు కాడు, ఆయన దేవుడు. మనము ఆరాధనలో చూస్తూ వచ్చాం ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎంత సార్వభౌముడు, ఆయన ఎంత నమ్మకత్వాన్ని తన ప్రజల విషయంలో చూపిస్తూ వచ్చాడో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాదు. కాబట్టే మనము ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం, ఆయనను స్తుతిస్తున్నాం. కొంత జనాంగము లేదా కొన్ని జనాంగాలు వారు విగ్రహాన్ని చేసుకొని అదే దేవుడని పూజించినటువంటి జనాంగం ఉంది. అలాగే నన్ను కన్న తల్లిదండ్రులే నాకు దేవుడు, అసలు దేవుడు ఎవరో నేను చూడలేదని తల్లిదండ్రులను పూజించేటువంటి వారు ఈ సమాజంలో కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ ఈ క్రమము మనకేం చెప్తుంది అని అంటే, మనకు తెల్లైనా రాజైనా
గురువైనా ఇంకెవరైనా దేవుని ద్వారా అనుగ్రహించబడింది. దేవుడే మనకు ప్రధానము. ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి. సమస్త సృష్టి ఆయన ముందు సాగిలపడాలి అని మనకు ఒక క్రమం నేర్పిస్తుంది. సో ఆ క్రమంలో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ గౌరవిస్తాం, కానీ వీళ్ళందరినీ మనం గౌరవిస్తాం, కానీ ఆయనతో సమానంగా పూజించము. సో ఇది ఒక జ్ఞానము, మనకు నేర్పించేటువంటి ఒక జ్ఞానము. సరే, ఇప్పుడు అంత ఉన్నతమైనటువంటి అంత నమ్మకత్వము కలిగినటువంటి ఆ దేవుడు గురించి ఇంకొక మాట చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో కూడా మనకు 9వ వచనంలో ఒక మాట మనం చూస్తాం ఆయన గురించి. ఆయన కృప చూపేటువంటి విషయంలో 1000 తరముల వరకు అనే మాట అక్కడ కనబడుతూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ కండిషన్ ఏంటంటే తన్ను ప్రేమించి చదవండి, ఇంకా చదవండి. తన్ను ప్రేమించి నడుచుకుని వారికి 1000 తరముల వరకు కృప చూపేటువంటి వాడు, నిబంధనను స్థిరపరిచేవాడు, 1000 తరముల వరకు కృప చూపేటువంటి వాడు ఆయన. ఎవరు? నమ్మదగినటువంటి దేవుడు. సో ఇలాంటి ఈ నమ్మదగిన దేవుని గురించి మనము ఆరాధనలో చెప్తూ ఉంటాము, ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం. విలాప వాక్యములలో 3వ అధ్యాయము 22, 23 వచనాలలో నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు అని అంటాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ఒకవేళ అలాగే మీరు లేకపోతే మేము ఎప్పుడూ నిర్మూలం కావాల్సిన వారము అని అంటాం. చదవండి అన్నమాట 22, 23 వచనాలు. 23వ అధ్యాయము విలాప వాక్యములో 22, 23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడదెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు. సో ఆయన నమ్మకత్వము స్థిరంగా ఉంది కాబట్టి ఆయన స్థిరమైనటువంటి వాడు. ఒక మాట ఇస్తే ఆ మాటని తూచ తప్పకుండా నెరవేర్చినటువంటి దేవుడుగా ఉంటాడు కాబట్టే మనం నిర్మూలం అవ్వట్లేదు. మనం ఇంకా సజీవులంగా ఈ లోకంలో ఉన్నామనే సంగతి ఈ ప్రజలు ఆయన అక్కడ రాస్తూ ఉన్నారు. ఈ దినం ఆయన నమ్మకత్వము అలాగా ఉంది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపి ఆయనను నలగొట్టుటకు ఇష్టపడి మన పాప శాప భారమంతా ఆయన మీద వేసి మనల్ని రిక్తులుగా చేసినటువంటి దేవుడు అతడు. కాబట్టి అంత గొప్ప నమ్మకత్వము కలిగినటువంటి దేవుడు అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట చూస్తాం, చివరి అధ్యాయం అంటే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఆయన నమ్మకత్వం గురించి ఒక మాట ఉంటుంది. చదవండి. మార్పు లేని వాడను కనుక ఇశ్రాయేల్ యాకోబు సంతతి వారైనటువంటి మీరు ఇంకా లయం కాలేదు అని అంటాడు అక్కడ. సో నేను నమ్మదగిన వాడిని కాబట్టి నేను మిమ్మల్ని లయం చేయలేదు. ఒకవేళ నేనే అలాగ కాదు అని అంటే నేను మిమ్మల్ని ఎప్పుడూ లయం చేసేటువంటి వాణ్ణి. అబ్రాహామును పిలిచిన తర్వాత ఆయనను ఎంతగా అభివృద్ధి పరుస్తూ వచ్చాడో, ఆయన కోసము ఎలాగా సమయం ఇచ్చాడో, మనకు ఆతిథ్యము అంటే సొదొమ గొమొర్రాల నాశనానికి ముందు జరిగిన సన్నివేశం మనం చదివితే దేవుడు అబ్రాహాముకు ఎంత దగ్గరగా ఉండి ఆయన కొరకు అక్కడ కూర్చొని కాలు కడుక్కోమంటే కడుక్కొని ఆ తర్వాత ఆయన ఆశీర్వదించడానికి అక్కడ ఆ సందర్భాలను మనం చూస్తుంటే ఆయనే మాట చాలించి అనేటువంటి మాట అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అంటే దేవుని యొక్క ఉద్దేశము తాను ప్రేమించినటువంటి వారి విషయంలో ఎంత నమ్మకత్వంతో ఎంతవరకు వెళ్తుంది అనే సత్యాన్ని మనం గమనిస్తే వారి వృత్తాంతాలు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తాయి. సో నేను నమ్మదగిన వాడిని కాబట్టే మీరు ఇంకా లయం అవ్వలేదు. ఇశ్రాయేలు సంతతి అయినటువంటి వారిని లేదా యాకోబు సంతతి అయినటువంటి వారిని నేను ఇంకా లయం చేయలేదు అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలు కూడా జ్ఞాపకం చేస్తాడు. చూడండి,
తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13 కూడా ఆయనే నమ్మదగిన వాడు అని ఆయన మనము నమ్మదగని వారమైనను ఆయనే నమ్మదగిన వాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మనమే నమ్మదగిన వారం కాదు, కానీ ఆయన మాత్రం నమ్మదగినటువంటి వ్యక్తి. సో మనము మన నమ్మకత్వాన్ని ఆయన దగ్గర ఊరికినే పొడగొట్టేసుకుంటూ ఉంటాం. మన నమ్మకత్వము చిన్న చిన్న వాటికి తీసేస్తాం, కానీ ఆయన మాత్రము మన విషయంలో నమ్మదగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ నమ్మదగినటువంటి దేవుడు ఇప్పుడు నిన్ను నన్ను ఏం చేశాడంటున్నాడు? పిలిచాడు. నిన్ను నన్ను పిలిచాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో ఒక లైన్ ఉంటుంది. అక్కడ ఏంటంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు అని అంటాడు. 15వ అధ్యాయము అంతే, మీరు నన్ను ఏర్పరచుకోనలేదు. మరి ఎవరు ఏర్పరచుకున్నారు? నిన్ను నన్ను? దేవుడే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కింది భాగం చదవండి. నేనే మిమ్ము ఏర్పరచుకొని నియమించితిని. సో మీరు నన్ను ప్రేమించితిరని కాదు, నేనే మిమ్మల్ని ముందుగా ప్రేమించి నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపించాను. సో మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు నమ్మదగినవాడు అని అంటే, ఆయన వాగ్దానం స్థిరమైనది. ఆ స్థిరమైనటువంటి వాగ్దాన నెరవేర్పు జరగాలి అని అంటే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడికి రావాల్సిందే. నీ పాప నా పాప భారము ఆయన భరించాల్సిందే. సో ఇప్పుడు మనమేమో వెతికామని కాదు, ఆ తర్వాత మనమే ఆయనను ఏర్పాటు చేసుకున్నామని కాదు, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు అనే సంగతి యోహాను రాస్తున్నాడు అక్కడ. తర్వాత ఇంకొక మాట, అది సరే, మరి ఏర్పరచుకొని దేనికి ఏర్పరచుకున్నాడు అక్కడ? మీరు ఫలించాలి, ఆ ఫలము మీలో నిలిచి ఉండాలి. ఆ వాక్య భాగంలో మాట ఉంది, మీరు ఫలించాలి, ఆ తర్వాత ఆ ఫలము మీరు ఫలించిన ఆ ఫలము మీలో నిలిచి ఉండాలి, స్థిరంగా ఉండాలి. సో ఇది ఆయన పిలిచినటువంటి ఆ పిలుపు వెనకాల ఉన్నటువంటిది. అంటే ఒక సీక్వెన్స్ ఉంది, ఒక ఆర్డర్ ఉంది. నేను ఫలించాను, అయిపోయింది. మరి ఆ ఫలం నీలో నిలిచి ఉండాలి కదా. సరే, ఎలాగ నిలిచి ఉండాలి? ఆత్మఫలంలో గురించి మనకు తెలుసు కదా. ప్రేమ అనేది ఒకటి ఉంది అనుకుందాం. ఆ ఫలము మీలో వచ్చేసింది. ఎవరి ద్వారా వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చూపించిన ఆ ప్రేమ, ఆ ఫలం నీలో వచ్చేసింది కాబట్టి నువ్వు రక్షణలోకి వచ్చావు. మరి ఇప్పుడు ఆ ప్రేమ అనే ఫలము రక్షించబడిన దినమే ఉంటే ఇక మిగతా దినాలు లేకపోతే అర్థం ఏంటి? అది నీలో నిలిచి లేదన్నట్టే కదా. అంటే భావోద్రేకముతో లేదా ఉద్రేకముతో తీసుకున్నటువంటి ఆ కార్యంగా దాన్ని తీసుకోవాలి. సో అది నిలిచి ఉంటే ఆ ఫలము అందరికీ అది కనబడుతుంది. ఓహో, ఇప్పుడు అది ఆయన ఇంకా ప్రేమ ఫలము ఆయనలో కనబడుతుంది. ఎప్పటి నుంచి కనబడుతుంది? అది ఆ ఫలం ఆయనలో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నీతి అనేటువంటిది, ఇవన్నీ కొన్ని ఫలాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఎలా జరిగాయి? పిలుపు తర్వాత జరిగినటువంటి మార్పులు ఇవి. నువ్వు పిలువబడిన తర్వాత నీలో జరిగినటువంటి మార్పులు ఇవి. ఏ మార్పులు జరిగాయి? ముందు నువ్వు ఎక్కడున్నావు? చీకట్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? వెలుగులోకి వచ్చావు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చావు పిలిచిన తర్వాత. అంతకుముందు నీకేముండే? పాప భీతి ఉండేది. పాపము చేశాను, అయ్యో నేను ఏమైపోతానని. ఇప్పుడేమొచ్చింది మరి? భయం ప్లేస్లో ఇంకేమొచ్చింది? దానికి ఆపోజిట్లో అభయం వచ్చేసింది. నేనున్నాను, నీకేం లేదు, నువ్వు ఒప్పుకో, నువ్వు దాని నుంచి తప్పించుకో, నీకు ఇంకా మరణ భయమే లేదిక. సో అంతకుముందు నీకు భయం ఉండే, ఇప్పుడు నీకు ఆ భయం లేదు, పాప భీతి లేదు. ఆ తర్వాత భయంలో పాపము నుంచి పరిశుద్ధత వచ్చిందని అంటాం. అంతకుముందు నువ్వు పాపివైతే క్రీస్తు యేసు రక్తంలో పరిశుద్ధుడిగా మార్చబడ్డావు. ఇప్పుడు భయం నుంచి భయం లేని తనముకు వచ్చావు. అంతకుముందు నువ్వు లోక మర్యాదను అనుసరించి నడిచేటువంటి వ్యక్తివి. ఇప్పుడు ఎవరి మర్యాదలో నడుస్తున్నావు? క్రీస్తు నీకు ఇచ్చిన ఆ మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నావు. ఇది నువ్వు పిలువబడిన తర్వాత నీలో జరిగినటువంటి ఈ క్రమము. ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పాను? దాదాపు ఒక 4-5 విషయాలు చెప్పాను నేను. సో ముందు ఏంటి? నువ్వు పిలువబడిన తర్వాత నువ్వు జరిగింది ఏంటి? ఇప్పుడు ఇందులో మొట్టమొదటిది
నువ్వు వెలుగు సంబంధివి అని అంటాడు. ఎందుకంటే నువ్వు చీకటి సంబంధుడి కాదు. అప్పుడు చీకటిలో ఉండే ఇప్పుడు నువ్వు వెలుగులోకి వచ్చావు. మరి అయినా పిలువబడిన తర్వాత కూడా నువ్వు ఇంకా అలాగే ఉంటే నువ్వు ఇప్పుడు ఏ సంబంధివి కదా. సో ఈ పరీక్ష మనము ప్రతిసారి చేసుకుంటూ ఉండాలి. సో మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. మనమే రాలేదు, ఆయనే మనల్ని పిలిచాడు. ఎలాగ పిలిచాడు చూడండి. ఆ మాట తెస్సలోనికీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 2వ పత్రికలో 2వ అధ్యాయము 13-14 ఉంటుంది. ఒక సువార్త అనేటువంటి దాని ద్వారా నిన్ను నన్ను పిలిచాడని 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటిది 2వ అధ్యాయము 13-14 వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. పద్నాలుగో వచనం, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. సో ఇక్కడ పిలుపులో ఆ సంగతి ఏంటో ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు పిలిచాడో ఇక్కడ ఉంది. ఆత్మ మిమ్మును పరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకుని కనుక మీ విషయంలో మేము ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అనేది ఒకటైతే, ఇక్కడికి వచ్చాక యేసుక్రీస్తు యొక్క మహిమను మీరు పొందాలని, యేసుక్రీస్తు యొక్క మహిమను నీవు నేను పొందాలని ఆయన నిన్ను నన్ను ఎలాగ పిలిచాడట? యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త ద్వారా నిన్ను నన్ను పిలిచాడు. సువార్తనే కదా. యేసుక్రీస్తు మన కొరకు, మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచననే ఈ సువార్తను నీవు నేను నమ్ముట ద్వారా క్రీస్తులోకి వచ్చామనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి మహిమ? ఏమంటాము? దేవుడు అనుగ్రహించు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి ఎవరు పొందుకుంటున్నారు? ఎవరైతే ఆ సువార్తను విని విశ్వసించి ఆ రక్షణ అనుభవంతో బ్రతుకుతున్నారో వారు మాత్రమే దేవుడు అనుగ్రహించే మహిమని పొందుకుంటున్నారు. దానికి అర్హత పొందుకొని ఉన్నారు. దానికి అర్హత సాధించినటువంటి నిన్ను పిలిచి ఏం చేశాడు? ఇంకొక దగ్గర ఏమంటాడు? తన కుమారుల్లో జ్యేష్ఠుడిగా ఉండడానికి నిన్ను మహిమపరచుటకి నిన్ను పిలిచెను, నిన్ను ఏర్పరచుకొనెను అనేటువంటి మాట మనం చూస్తాం. సో తానే మనల్ని తన కుమారునితో జ్యేష్ఠుడవునట్లు నిన్ను నన్ను పిలిచెను అని ఉంటుంది. సో ఆ పిలుపులో నీకేమొచ్చింది అని అంటే మహిమ, క్రీస్తు యొక్క మహిమని నువ్వు కనపరచాలి. ఆయన మహిమ నీలో కనబడాలి. సో ఆయనకున్నటువంటిదంతా నీలో కనబడితేనే ఆ పిలుపుకి ఒక అర్థం ఉందనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అలాంటి దేవుని మహిమపరిచేటువంటి లేదా క్రీస్తుని మహిమపరిచేటువంటి మనిషిగా రక్షణ పొందిన నీవు ఉన్నావా అనేటువంటిది ఇంకొక పరీక్ష. సో నీవు నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచాడు, పిలిచిన దేవుని యొక్క మహిమను నువ్వు కనపరుస్తున్నావా? ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను తర్వాత. అదే పేతురు, ఇదందరికీ తెలిసినటువంటి మాటే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఆయన గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము రాజులైన యాజక వంశమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. ఏంటది? 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను. మిమ్మల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. సో ఎలాగ ప్రచురం చేయాలి అనే సంగతి మీకు తెలుసు కదా. ఎలా ప్రచురించాలి? ఏదైనా విషయం నీకు తెలిస్తే ఎలాగ ప్రచురిస్తావు? ఆడు అడగకపోయినా చెప్పేస్తావు. ఒకరి గురించి నీకు తెలిస్తే ఆయన అడగకపోయినా నువ్వు ఫోన్ చేసి మరి చెప్పేస్తావు. చూసావా పలానాలో ఎలా ఉన్నారో, ఇదేంటి అదేంటి అని. అయితే దేవుడు యొక్క గుణాతిశయములను నువ్వు ప్రచురం చేయాలని నిన్ను చీకట్లో నుండి
వెలుగులోకి పిలిచాడని, అంతేకాదు రాజులైన యాజక సమూహంలోకి నిన్ను పిలిచాడని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సో మరి నువ్వు ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తున్నావా? కనీసం ఈరోజు విన్న వాక్యాన్ని నువ్వు వెళ్ళాక నీ పక్క తోటి వారితో ఏమైనా ఒకసారైనా దాని గురించి మాట్లాడుతున్నావా? సో వినుట మట్టుకు వింటారు కానీ ఏంటి ఆ గ్రహింపు ఉంటే నువ్వు వారికి గ్రహింపు అంటే అర్థం ఏంటండి? అది నీకు అర్థమైతే నువ్వు దాన్ని ఇంకొకరికి వివరించగలవు. ఒక విషయం నీకు అర్థమే కాకపోతే అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? మరి నువ్వు వినాలి, గ్రహించాలి. ఆ గ్రహించిన దాన్ని ఇతరులకి ప్రచురించాలి. సో అప్పుడే నీ సువార్త, నిన్ను పిలిచిన సువార్త అర్థవంతంగా సమాజంలో నడుస్తుందనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇది ఆయన పిలిచినటువంటి వాడు. మరి ఎందుకు పిలిచాడు? నమ్మదగిన దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడని ఉంది అక్కడ? తన సహవాసమునకు పిలిచాడు. మూడవ మాట ఏంటి? తన సహవాసానికి, తనతో సహవాసం చేయడానికని పిలిచాడు. ఇప్పుడు మరి నీ సహవాసము, నా సహవాసము ఎవరితో ఉంది, ఎలాగ ఉంది అనేటువంటి సంగతిని మనం ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు గ్రంథంలో 10వ అధ్యాయము 28వ వచనంలో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు అట్టి వాణిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని చదవండి. అపవిత్రుడని అయినను అట్లా చెప్పకూడదని దేవుడు నాకు చూపి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈ సన్నివేశం తెలుసు కదండి. కొర్నేలి ఇంటికి ఎవరు వెళ్ళాలి? పేతురు వెళ్ళాలి. కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళాలి. సో ఇప్పుడు కొర్నేలి ఇంటికి ఇటలీ పటాలబనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి ఉంటే, ఆయన భక్తిపరుడు, కైసరులో ఉన్నాడు. ఆయన ఇంటికి పేతురు వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? మరి ఆయన సాక్ష్యం ఇచ్చేదేంటి? ఆయన అన్యజాతి వాడు, నేను యూదుడను. ఎవరు యూదుడు ఇక్కడ? పేతురు యూదుడు, కొర్నేలి అన్యుడు. ఆయన ఇంటికి నేను ఏమన్నది ఇక్కడ? అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. ఎక్కడి నుంచి తెలిసింది సత్యం వారికి? ధర్మశాస్త్రము వారికి చెప్పినటువంటి సత్యం ఏంటి? ఇది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాక తెలిసిన సత్యం ఏంటి? యేసుక్రీస్తు వచ్చాక తెలిపిన సత్యం ఏంటి చెప్పండి? ఆ కింది మాటలో ఉంటుంది, ఎవడును నిషేధింపబడిన వాడు కాడు, ఎవడు అపవిత్రుడు కాడు అని దేవుడు నాకు చెప్పేశాడు. ఎందుకు కాడు? మరి ఎందుకు కాడు? యేసుక్రీస్తు వచ్చాక జరిగిన సంగతి ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేశాడు? అది తీసేసి నూతనమైనటువంటి ఒక మార్గాన్ని ఆయన చూపించాడు. ఏ మార్గం అది? ఎవరు అపవిత్రులు కారు, ఎవరు నిషేధింపబడినటువంటి వారు కారు. మరి ఎవరు అంటే వారెవరు? చూడండి 35వ వచనం, ఇదే అధ్యాయంలో 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ఇప్పుడు ఎవరు కాదండి, ఎవరైతే ఆయనకు భయపడి, ఆయన అంటే ఎవరు? దేవునికి భయపడి దేవుని యొక్క నీతిలో ఎవరైతే బ్రతుకుతున్నారో ఈ ఇద్దరిని నువ్వు ఏం చేయాలి? వారింటికి వెళ్ళాలి, వారితో నీ సహవాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. సో ఇప్పుడు నీ సహవాసము, నా సహవాసము, ఇప్పుడు మీరు చదివిన మాట మీకు చూస్తే ఈ సగమే చదివితే మీకేం అర్థం అవ్వాలి? మనం అన్యులతో సహవాసం చేయొద్దు, అసలు వాళ్ళని ముట్టుకోవద్దు అని అనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? దేవుని భయం ఎవరికైతే ఉంటుందో, దేవుడు చెప్పిన నీతితో ఎవరైతే బ్రతుకుతారో వారితో నువ్వు సహవాసము చేయొచ్చు. అది పేతురికి ఇలాగా గంప దర్శనంలో ఆయన ఇక్కడ చూపిస్తాడు. ఆ ఫ్రూట్స్ గంపలో సిమోను ఇంటి ఉన్నప్పుడు అక్కడ చూపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ సహవాసము ఎవరితో చేయాలి అనేటువంటి మాట నేను చూపిస్తూ ఉన్నాను. దేవుని యొక్క భయము, తర్వాత దేవుని యొక్క నీతిలో బ్రతికేటువంటి వారితో నీ సహవాసం ఉండాలి. రెండవది చూడండి,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. 7వ అధ్యాయము 24వ వచనం. ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే సహవాసము కలిగి ఉండవలను. ఈ అధ్యాయం అంతా మీరు తర్వాత చదివితే ఇదేంటి స్థితి ఏంటి, ఆ స్థితిలో ఉండడం ఏంటి అని మీకు అర్థమయ్యాలి. అంటే ఇప్పుడు నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే ఉండాలని కాదు కదా, అలాగని కాదు. మీరు పైన చదివితే మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఏంటంటే సున్నతి గురించి మాట్లాడతాడు ఆయన. సున్నతి అనేటువంటి ఏంటంటే అది మన భౌతికపరమైనటువంటి చేసుకునేటువంటి సున్నతి. అది దాని గురించి పెద్దగా ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు వచ్చాక హృదయ సున్నతి అవసరమని ఇక్కడ అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు. హృదయములో మార్పు కావాలి. బాడీలో నువ్వు కోసుకున్నంత మాత్రాన ఏం మారగదు, కానీ సున్నతి ఎక్కడ జరగాలి, అక్కడ జరగాలని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ దేవుని ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు. కానీ స్వతంత్రుడ అగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్ర అగుట మరి మంచిది. అంటే నువ్వు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ పొజిషన్, చేంజ్ అవ్వచ్చు, ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, కానీ అలాగే ఉండమని మాత్రం కాదు ఇక్కడ. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఏమవుతుందో దేవునితో సహవాసము. ఫైనల్గా నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవునితో, కుమారునితో సహవాసం కలిగి ఉండాలనే సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. సో దేవునితో సహవాసం కలిగి ఉండుట ఎంత మంచిదో ఆయన సాక్ష్యం మనం చూస్తాం చాలామందిది. మోషేది, ఆ తర్వాత యోసేపుది, ఇట్లా చాలామంది దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి వారు ఎలాగ అభివృద్ధి పొందారో మనం చూస్తాం. ఎన్ని గొప్ప గొప్ప విజయాలను పొందారో మనం చూస్తాం. ఆ తర్వాత చూడండి, యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనం 7వ వచనంలో ఒక మాట మనం చూస్తే, ఇంకెవరితో సహవాసం అవసరం అనే సత్యం అక్కడ దేవుని సేవకులతో కూడా సహవాసం అవసరమని అక్కడ బాప్తిస్మం అది యోహాను శిష్యుడైనటువంటి యోహాను అక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం తర్వాత 7వ వచనం చదవండి. మాతో కూడా మీకు సహవాసము కలిగి ఉండాలి. అంటే ఆయన ఎంతటి వాడు, ఆయన పరిచర్య ఏంటి, ఆయన ప్రకటన గ్రంథం రాసినప్పుడు ఆయన పరిస్థితి, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, ఒక సేవకుడు, ఒక దైవజనుడిగా ఉన్నటువంటి వ్యక్తి, నా సహవాసము మీకు అవసరం, మీ సహవాసము నాకు అవసరము. ఎందుకు అవసరము? ఇంతకుముందు మనము ఆరాధనలో అన్న ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు ఇక్కడ రావడము, ఎందుకు ఇదంతానంటే ఆత్మీయ జ్ఞానం పొందడానికి అని. ఈ 2 గంటల సమయంలో మీరు నేను చేస్తున్నది ఏంటి? దేవుని యొక్క సహాయముతో దేవుని కొన్ని మాటల్ని మనం నేర్చుకొని ఆ మాటల్ని మన జీవితానికి అన్వయించుకొని ఎక్కడైనా తేడాగా జరిగితే దాన్ని సరిచేసుకొని ఒక క్రమమైన పద్ధతిలో మన ఆత్మీయ యాత్రను కొనసాగించడానికే కదా. ఒక చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నట్టుగా మనము ఆదివారము దేవుని సన్నిధిలోకి వచ్చి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ యోహాను అంటున్నాడు, శిష్యుడైనటువంటి యోహాను, మళ్ళీ చదవండి 3వ వచనం. మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. తర్వాత 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుద్ధం. ఇక్కడ 2 సహవాసాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటేమో సేవకుడితో మనకు సహవాసము, రెండవది అన్యోన్య సహవాసం. ఎవరికి అన్యోన్య సహవాసం ఇది? ఎవరి మధ్యలో? వెలుగులో నడిచినటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి సహవాసం. సో వెలుగులో నడిచేటువంటి అంటే రక్షణ పొందిన వారితో నీ సహవాసము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటక్కడ? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిస్తే మనం ఎట్లా ఉంటాం? అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. అప్పుడు ఏంటంట? ఆయన కుమారుని యేసు రక్తము
ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మేము పాపంలో కాము, అసలు మేము ఒప్పుకోమంటే అబద్ధికుడు అని కింద చెప్తా ఉంటాడు. అసలు మాలో ఏ పాపం లేదంటే నువ్వే ఫస్ట్ లయర్. పెద్ద అబద్ధం ఏవో చెప్తారంటే నువ్వే. నేను పరిశుద్ధుని చెప్పడానికి మనకు లేదు. ఎందుకంటే ఏ యాంగిల్లోనైనా మనలోకి పాపం వచ్చే అవకాశం ఉంది. సరే, ఇక్కడ అన్యోన్య సహవాసముని కలిగి ఉండాలంటే వెలుగులో నడిచిన అనుభవం కలిగినటువంటి వారితోనే సాధ్యమవుతుంది. అన్యోన్య దాంపత్యం అంటే ఏంటండి? భార్య ఒక మాట అంటే భర్త అదే మాట ఉండాలి. ఒక రెండు తాళ్ళు ఇలా కలిసిపోతే అది ఒకటే తాళ్ళలా కనబడాలి మనకి దూరం నుంచి చూస్తే. దగ్గరికి వెళ్తే కానీ ఓహో ఇది ఇలా ఉందా అని తెలియకూడదు. అంటే అన్యోన్య బంధము, అన్యోన్య సహవాసం అంటే మీకు వివాహ బంధం. కానీ దాన్ని చూస్తే క్రీస్తుతో, దేవుడితో నీ బంధము నా బంధము అన్యోన్యంగా ఉందా? ఏమాత్రము అటు ఇటు అయినా ఒక తాడై సపరేట్ వెళ్తుందా? జ్ఞాపకం చేసుకోవాలి. నీ సహవాసము ఎవరితో ఉంది? దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు? దేవునితో సహవాసం అవసరం అంటున్నాడు. మరి నీ సహవాసం ఎవరితో ఉంది? చూడండి, చివరిగా నేను 3 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం. చకచకా చదవండి. 23వ అధ్యాయము 20వ వచనం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనా సహవాసము ఏమనుంది? చేయక్కుము అనుంది. అంటే ఇక అది ఎందుకు చేయొద్దో మీరు తర్వాత అనలైజ్ చేయండి. ఎందుకు చేయొద్దో, ద్రాక్షారసము వలన జరిగే సంగతులు ఏంటో, అది మత్తు ఏంటి, ఆ తర్వాత పాపం ఉంటుందని చాలా విషయాలు మనకు ఉన్నాయి. చూడండి, ఇంకొక మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, విశ్వాసులతోనే జోడుగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఉండి ఎన్నో విషయాల్ని మనల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తాడు. చూడండి, అట్లాగే అందులో 17వ వచనం చదవండి. అదే కొరింథీ పత్రికలో 17వ వచనం, 17th వర్డ్స్. దేవుని వెలుగుతో చీకటి ఏం పొందిక, అదే కదా, విశ్వాసులతో అవిశ్వాసులకు పాలెక్కడది. ఈ వివరణ అంతా అక్కడ ఉంది. కాబట్టి నీ జ్ఞానము ఎలాగ ఉండాలంటే ఎవరు విశ్వాసి, ఎవరు అవిశ్వాసి, ఎవరు త్రాగుబోతు, ఎవరు తిండిబోతు, ఇవన్నీ నువ్వు చూస్తూ ఎవరు మంచి వ్యక్తులు అనేటువంటి ఆలోచనతో వారితో నీ సహవాసము ఉండాలనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట చూడండి, సామెతలు 13వ అధ్యాయము 20వ వచనంలో మూర్ఖులతో సహవాసము చేయొద్దని, జ్ఞానులతో చేస్తే జ్ఞానం వస్తుంది, మూర్ఖునితో చేస్తే ఏమొస్తుంది? చెడిపోతుంది. ఒకవేళ చెడిపోవాలంటే నువ్వు మూర్ఖునితో సహవాసం చేయొచ్చు, ఇంకా చెడిపోవచ్చు ఎలాగైనా. తర్వాత చివరిగా చూడండి మాట, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. 15వ అధ్యాయము 33. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. సో దుష్టులతో సహవాసం చేస్తే నీకెంత మంచి నడవడి ఉన్నా అది చెడిపోతుందనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సహవాసాన్ని గురించి నేను చివరిలో జ్ఞాపకం చేస్తాను. హనోకు గురించి తెలుసు కదమ్మా. హనోకు 65 సంవత్సరాలు ఉన్నప్పుడు మెతుషెలను కంటాడు. ఆ తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచి కుమారులను కుమార్తెలను కంటాడు. ఆ తర్వాత దేవుడితో అలాగే వెళ్ళిపోతాడు. దేవుడు అతను తీసుకొని పోతాడు కాబట్టి అతడు మనకి ఇంకా కనబడలేదు. అది ఎక్కడుంది? ఆదికాండము 5వ అధ్యాయము 22-23 వచనాల్లో ఉంటుంది అన్నమాట. సో దేవునితో సహవాసము నడవడంలో సహవాసము ఎలాగా? సంసారిక జీవితాన్ని నడుపుతూ ఉద్యోగము చేస్తున్నా, నువ్వే పని చేస్తున్నా ఎవరితో సహవాసం ఉందంటున్నాం ఇక్కడ? దేవునితో సహవాసము చేస్తూ చేయొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు హనోకు కనబడతాడు. సో 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఏం చేశాడు? కుమారులను కన్నాడు, కుమార్తెలను కన్నాడు, సంసారాన్ని జరిగించుకుంటూనే అలాగ వెళ్ళిపోయాడని ఉంది. సో దేవునితో సహవాసం చేయుట ఎంత మంచిది. మరి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే ఏమంటారు సామెత? ఈయన వాడవుతాడు, వాడు ఈయన అవుతాడు అంటుంది.
సో నీవు 6 నెలలు కాదు, నీ జ్ఞానం ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను కదా, దుష్టులు ఎవరు, తాగుబోతులు ఎవరు, మాంసాపేక్ష గలవారెవరు, అసలు మనం పిలిచిన నమ్మదగిన దేవుడు ఎవరు, మనల్ని ఎలాగా పిలిచాడు, అసలు పిలిచిన తర్వాత ఆయనలో మన ఫలం నిలిచిందా, ఇన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. సో పిలిచినటువంటి వ్యక్తి ఎంత నమ్మదగిన వాడో, ఆ ఫలము ప్రేమ అనే ఫలం నీలో ఇస్తే అది నీలో నిలిచి ఉందా, ఆ ఒక్క రోజుకే కనిపిస్తుందా? చాలామందిని ఇప్పుడు నేను ప్రార్థన చేసి చేతులు ఇప్పటంటే ఇట్లా లేపేస్తూ ఉంటారు చాలా మీటింగ్స్లలో. మళ్ళీ బయటకు వెళ్ళగానే తమ పాత స్థితిని, పూర్వపు స్థితిని బయటపెట్టేస్తూ ఉంటారు. అర్థం ఏంటి అంటే, ఎంతసేపు నిలబడింది ఆ ఫలం నీలో? కాసిన పూత పూసి కాయని వెంటనే గాలిచ్చి కొట్టుకుపోసినట్టుగా అక్కడే రాలిపోయినట్టుగా. అంటే ఆ ఫలము నీలో నిలిచలేదు. ఫలము నిలిచి ఉండడానికి మనం ఏమైనా ఫిజికల్ ట్రీసా అండి? చెట్లు కాదు కదా. ఆత్మకు సంబంధించిన ఫలాలు ఆ మనస్సులో ఎప్పుడు స్థిరంగా ఉంచుకోవాలి. అందుకే ఈ అభ్యాసం మనకి ఆదివారము ఈ ఇంత సమయము దేవుని సన్నిధిలో గడపడం, దేవుడిచ్చినటువంటి మాటల్ని ముందేసుకొని పాత భక్తుల జీవితాలని మనం బేరీజు వేసుకొని ప్రస్తుతం మనం ఎక్కడున్నామో గమనించుకొని ఆయన బల్లలో చేయి వేస్తూ మన ఆత్మీయ యాత్రను కొనసాగించడం. సో ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన మరొకసారి ఆ మాట చదవని మొదటి కొరింథీ రాసిన పత్రికలో మన మూలవాక్యం ఏంటది? మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు అనేటువంటి మాట చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఆయన తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. దాని రివర్స్లో ఏం చెప్పాను నేను? నమ్మదగిన ఆ దేవుడు మనల్ని పిలిచాడు. ఎవరి సహవాసానికి? తన క్రీస్తుతో సహవాసం చేయడానికి పిలిచాడు. మరి క్రీస్తుతో అంటే ఫిజికల్గా నాలాగా క్రీస్తులాగా నడుస్తాడండి? మరి ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? నేను నా చేతిలో ఏముంది? అందులో మాటలు ఉన్నాయి. వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో ఉన్నాడు. ఈ వాక్యాన్ని చదివితే ఆయనే నీ పక్కన ఉండి నీ హృదయంలో ఉండి నిన్ను నడిపిస్తాడు. అంతే. నేనెవరో వచ్చి లేపేదేం ఉండదు. ఒక మాట మనిషిని బ్రతికిస్తుంది అన్నట్టు దేవుని యొక్క వాక్యము నిన్ను నిలబెడుతుంది, బ్రతికిస్తుంది, నేను స్థిరంగా ఉంచేస్తుంది. దేవుడు తన మాటల చేత మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.